గత 4 రోజులుగా వెండి ధరలు కిలోకు సుమారు 16,000 వరకు పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల బుకింగ్ కు మొగ్గు చూపడంతో ఈ రోజు ధరల్లో స్వల్ప సవరణ కనిపించింది. ఈ ధరల తగ్గుదల వెండి మార్కెట్లో తాత్కాలిక దిద్దుబాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ధరల ప్రకారం ఈ రోజు వెండి ధర కిలోకు 2,52,000గా నమోదైంది. ఇది మునుపటి ట్రేడింగ్ సెషన్ తో పోలిస్తే కిలోకు 5,000 తగ్గింది. ఇదే సమయంలో గ్రాము వెండి ధర 252గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే 5 రూపాయలు తక్కువ. 10 గ్రాముల వెండి ధర 2,570 నుంచి 2,520కి తగ్గగా 8 గ్రాముల వెండి ధర 40కి తగ్గి 2,016 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల ప్రకారం ప్రస్తుతం వెండి ధరలు ఔన్సుకు $80 స్థాయిని నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఇది వెండి మార్కెట్ బలహీనతను సూచించే ప్రధాన సంకేతకంగా భావిస్తున్నారు. తాజాగా వెండి ధర $78 స్థాయికి దిగివచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత పెద్ద స్థాయి అమ్మకాలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీ సెక్యూరిటీస్ ఈ విషయంలో స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. మార్చి ఫ్యూచర్స్ లో వెండి ధరలు ఔన్సుకు $40 వరకు పడిపోవచ్చనే అంచనాతో బ్యాంక్ స్వల్ప వైఖరిని తీసుకున్నట్లు వెల్లడించింది. టీడీ సెక్యూరిటీస్ లో సీనియర్ కమోడిటీ స్ట్రాటజీస్ అయిన డేనియల్ వెండి మార్కెట్ పై పెద్ద షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. ఆయన మార్చి సిల్వర్ ఫ్యూచర్ ను ఔన్సుకు $78 వద్ద షార్ట్ చేసి ప్రత్యక్ష లక్ష్యంగా $40ని నిర్దేశించారు. అంటే రాబోయే 3 నెలల వ్యవధిలో వెండి ధరలు దాదాపు సగానికి తగ్గవచ్చని ఆయన అంచనా. గత కొన్ని నెలలుగా సిల్వర్ ధరలు వేగంగా పెరిగి ఔన్సుకు $84 రికార్డు స్థాయిని తాకినప్పటికీ ఇప్పుడు ఆ పెరుగుదలకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. టీడీ సెక్యూరిటీస్ అంచనాలు నిజమైతే వెండిని తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం రాబోయే రోజుల్లో ఏర్పడవచ్చు. అయితే కేవలం ధరలు తగ్గుతున్నాయనే కారణంతో వెంటనే కొనుగోలు చేయడం ప్రమాదకరం అవుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండి మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉండటం వల్ల ధరలు రోజురోజుకే కాకుండా గంటకు మారే అవకాశం ఉంటుంది. ఇక అంతర్జాతీయ పరిణామాల విషయానికి వస్తే రాబోయే 2 వారాల్లో ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ కారణంగా కామెక్స్ వెండి మార్కెట్లోని ఓపెన్ ఇంట్రెస్ట్ లో దాదాపు 13% అమ్ముడుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంది. అదనంగా అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వెండిపై సుంకాలు విధించినందున భయంతో గత కొన్ని నెలలుగా పెద్ద మొత్తంలో వెండి అమెరికాలోనే నిలిచిపోయింది. అయితే అలాంటి సుంకాలు విధించబడవని టీడీ సెక్యూరిటీస్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ అనిశ్చితి తొలగిన వెంటనే అక్కడ ఆగిన వెండి అంతర్జాతీయ మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తే సరఫరా పెరిగి ధరలపై మరింత ఒత్తిడి పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.